గం గణపతియే నమః. మహాశివుని మనోగతం. మొదటి భాగం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. పరమ విచిత్రమైన రామతారక నామ మంత్రాన్ని మొట్టమొదటిసారిగా పార్వతీదేవికి ఉపదేశించారు పరమేశ్వరుడు. జగన్మాత భక్తి శ్రద్ధలతో తారక మంత్రాన్ని స్వీకరించి అనూహ్యమైన తన్మయత్వానికి పొందుతూ, ప్రభు ఒక్కసారి స్మరించినంతనే అద్భుతమైన ఆత్మానందం నన్ను పరవశింపచేస్తోంది. ఈ మంత్రం మహత్వంలో అంతటి శక్తి ఉందా అని అడిగింది. జగదీశ్వరుడు మందహాసం చేసి, దేవి, సర్వజగత్తుని ఉద్ధరించగల పావనమైన తారక మంత్రాన్ని తొలుత స్వీకరించిన నీవు ధన్యురాలివయ్యావు. ఈ మంత్రం మహత్యాన్ని వివరించటం ఆదిపురుషుడినైనా నాకే సాధ్యం కాదు. ఎవరైనా, ఎలాంటి వారైనా, ఎంతటి మహాపాతకులైనా ఒక్కసారి భక్తి ప్రవత్తులతో స్మరిస్తే చాలు, వారి సమస్త పాపాలు పటాపంచలైపోతాయి. ఎలాంటి వ్రతాలు, పూజలు ఆచరించనవసరం లేకుండానే పునర్జన్మ రహితమైన ముక్తి సామ్రాజ్యాన్ని పొందుతారు అని చెప్పాడు. పార్వతీదేవి ఆశ్చర్యంగా పతిదేవుని వీక్షిస్తూ, ఇంతటి మహాశక్తివంతమైన తారక మంత్రానికి అధిష్టాన దేవత ఎవరు అని అడిగింది. రామ, ముక్తసరిగా జవాబిచ్చాడు ముక్కంటి. పార్వతి విస్తుపోతూ, రామ అంటే రాముడా? ఎప్పుడూ ఇతని గురించి నేను వినలేదే. ప్రభు, ఈ రాముడు ఏ దేవజాతికి చెందినవాడు, ఏ లోకవాసి అని అడిగింది. ఈ రాముడు నా ఆత్మారాముడు, నరుడు, ఇంకా జన్మించలేదు. నరుడా, ఇంకా జన్మించలేదా? పుట్టని పురుషోత్తముడి పేరిట తారక మంత్రాన్ని సృష్టించారా మహాదేవా అని అడిగింది పార్వతి. చూసావా దేవి, ఇంకా పుట్టని వాడిని పురుషోత్తముడంటూ నువ్వే కీర్తించావు. చూసావా, అదే ఆ రాముడి ఔన్నత్యం. ఒక్కసారి నోరారా రామ, శ్రీరామ అని పలవరిస్తే చాలు, జన్మ తరిస్తుంది. రామ, శ్రీరామ, ప్రభు, పురుషోత్తమ. మహాదేవా, ఏమిటి ఆక్రందనం? వారించబోయింది పార్వతి. అది ఆక్రందన కాదు దేవి, ఆరాధన. నా ఆత్మారాముడైన ఆ దేవదేవుడు, ఆ శ్రీమన్నారాయణుడు ఈ సృష్టిలోనే మహోన్నతమైన మానవావతారం ధరించబోతున్నాడు. రావణాది రాక్షస సంహారార్థం అనే సాకు చూపించి జగత్తుని ఉద్ధరించడానికి నరుడై ధరిత్రిపై జన్మించబోతున్నారు. ఇంద్రాది దేవతలందరూ ఆ రాముని సేవకై వానరులుగా జన్మిస్తున్నారు. రామనామం ముల్లోకాల్లో మార్మోగబోతోంది. రామ్ శ్రీరామ్, రామ్ శ్రీరామ్, శ్రీరామ్. ఆహా, స్మరించినంతనే నా నాలిక మాధుర్యాన్ని చవిచూస్తోంది. అంతటి తారక మంత్రాన్ని సృష్టించిన మీరు మీ ఆత్మారాముని సేవకి, ఆ నరుని సేవకి వానరునిగా అవతరించబోతున్నారని అర్థమైంది స్వామి. దేవుడు జీవుడు లాగా, ఆత్మ పరమాత్మ లాగా మీ రాముని సాన్నిహిత్యం కోరి మీరు వానరావతారం ధరించాలంటే మీకు జన్మనివ్వగల పుణ్యస్త్రీ ఎవరో ఒకరు కావాలి కదా. తల్లి లేకుండా అయోనిజులై అవతరించిన మిమ్మల్ని గర్భవాసాన భరించగల స్త్రీ ఉందా అడిగింది పార్వతి. ఉంది, ఆమె పేరు పుంజిక స్థల చెప్పాడు మహాదేవుడు. విస్తుపోయింది పార్వతి. పుంజిక స్థల ఎవరామె, ఎక్కడ ఉంది